ఫార్ములా ఈ కార్ రేస్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ ఈ అంశంపై కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ ఈ అంశంపై కేసు నమోదు చేసింది. ఇక ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ డీటెయిల్స్ అందిస్తారు. రైట్ శ్రీకాంత్. అంటే ఏసీబీ కేసు పెట్టినటువంటి కేసు నుంచి కేటీఆర్ కి కొంత రిలీఫ్ వచ్చింది అనుకున్నటువంటి క్రమంలో ఈడీ ఇప్పుడు ఏసీబీ పెట్టినటువంటి కేసును లీడ్ గా తీసుకొని ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. ఈడీ మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈ కేసును నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ రోజు ఉదయం వరకు కూడా, అంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక నిజానికి చెప్పాలంటే పొలిటికల్ గా ఒక టర్న్ మాత్రం తీసుకుంటుంది తెలంగాణలో అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత చాలా పరిణామాలు మాత్రం మారబోతున్నాయి. అంటే ఏసీబీ విషయంలో స్క్వాష్ పిటిషన్ వేయడానికి హైకోర్టుకు కేటీఆర్ వెళ్లారు. హైకోర్టులో ఒక ఊరట జరిగింది. 10 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ ఒక కోర్టు ఈ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. బట్ ఈడీ విషయంలో మాత్రం అట్లా ఉండదు. ఈడీ విచారణకు పిలుస్తుంది. ఈడీ విచారణకు పిలిచినటువంటి క్రమంలో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఈసీఐఆర్ పైన స్క్వాష్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఈడీ వేసినటువంటి కేసు విషయంలో మాత్రం వెళ్ళడానికి అవకాశం ఉండదని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో కేటీఆర్ కు మాత్రం వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. కొంత ఊరట కలిగించిందని భావించగానే ఈడీ రూపంలో ఇంకొక షాక్ మాత్రం తగిలిందని చెప్పాలి. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసును ఉదాహరిస్తూ, అంటే దాన్ని ఆధారంగా చేసుకొని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి గంటలు గడవక ముందే ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హైకోర్టు నుంచి కేటీఆర్ అరెస్ట్ చేయొద్దన్నటువంటి ఉత్తర్వులు వచ్చి కనీసం 2-3 గంటలు గడవక ముందుకే ఇంకొక ట్విస్ట్ అని చెప్పాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకో ట్విస్ట్ ఇచ్చింది. కేటీఆర్ పైన నమోదైనటువంటి ఏసీబీ కేసును ఆధారంగా చేసుకొని ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది. పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ కింద కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది. ఏసీబీ ఆధారంగా చేసుకొని ఈసీఐఆర్ ని నమోదు చేసింది ఈడీ. ఈ విషయంలో మాత్రం కేటీఆర్ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. విచారణకు పిలుస్తారా, విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా అన్నది మాత్రం ఉత్కంఠ కనిపిస్తుంది. బట్ ఇప్పటికే 2 పార్టీల మధ్య బీఆర్ఎస్ అండ్ అట్లా ఎట్ ద సేమ్ టైం ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఈ రెండింటి మధ్యలో ఒక రాజకీయమైనటువంటి పొలిటికల్ హీట్ మాత్రం కనిపిస్తుందని చెప్పాలి. దీంట్లో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఎట్లా ఉంటుందన్నది మాత్రం చూడాలి. ఏది మరి ముఖ్యంగా ఈ 55 కోట్ల ట్రాన్సాక్షన్ ఏది హెచ్ఎండిఏ నుంచి జరిగింది అనేది మాత్రం ప్రధానంగా అనిపిస్తోంది. అయితే హెచ్ఎండిఏకి కొన్ని పరిధులు ఉంటాయి రెజినా. ఇది హెచ్ఎండిఏ పరిమితి కేవలం ఒక 10 కోట్ల 12 కోట్ల అనేది ఒక పరిమితి ఉంటుంది. దాన్ని దాటి ట్రాన్సాక్షన్ చేసినటువంటి క్రమంలో ఈ రోజు ఈడీ అంటే ఏసీబీ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఏసీబీ పెట్టినటువంటి కేసుల విషయంలో అంత బలం చేకూర్చలేకపోయినా, వాదనలో తట్టుకోలేకపోయినా ఇప్పుడు ఈడీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అయింది. పరిధి దాటి ఎట్లా ట్రాన్సాక్షన్ చేశారు. దీంట్లో అంటే ఈడీకి ఆ పవర్స్ ఉన్నాయని చెప్పాలి. 55 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఎట్లాంటి నిబంధనలు పాటించకుండా వేరే ఫారిన్ కంపెనీకి వెళ్లారు. ఇందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి మిగతా కంపెనీలు కూడా విచారణ చేసిన తర్వాత చివరిగా ఆ కంపెనీని కూడా దీంట్లో ఫెమా ఫారెన్ మనీ రెగ్యులర్ యాక్ట్ కింద కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఎక్కడ పాటించకుండా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఇండియన్ రూపీస్ ని డాలర్స్ కి కన్వర్ట్ చేసి ఆ సంస్థకి పంపించారు అన్నది ఇందులో ఫెమా యాక్ట్ ఉంది. దాని రూల్స్ ఇక్కడ వర్తిస్తాయి. ఇక్కడ ఫెమా పిఎంఎల్ఏ 2 చట్టాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇందులో అంటే అవినీతి జరిగిందా, లంచం కరప్షన్ జరిగిందా అనే విషయం పక్కన పెడితే కొంత తప్పుదారిగా వెళ్ళింది అనేది మాత్రం ఇక్కడ పాయింట్ అని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఏసీబీ నుంచి ఈ రోజు
ఈ ఎఫ్ఐఆర్ పంపినటువంటి పరిస్థితి ఈ రోజు కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ జరిగినాయి ఎట్ ఏ టైం. అండ్ కోర్టులో కూడా ఈ రోజు నైతికంగా విజయం సాధించాం. ఇది డొల్ల కేసు అన్నారు. బట్ ఈడీ నుంచి తప్పించుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. సో ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం కూడా తీసుకోకపోవచ్చు. ఈడీ కేసు ఫైల్ చేసినాక మహా అయితే 24 గంటల లోపే ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేటీఆర్ ని విచారణకు పిలుస్తారు. సో విచారణకు పిలిచిన తర్వాత 1-2 సార్లు దీంట్లో ఉన్నటువంటి అటు బిఎన్ఎన్ రెడ్డి A3 గానీ, అరవింద్ కుమార్ A2 గానీ, A1 గా ఉన్నటువంటి కేటీఆర్ గానీ ఇలా ముగ్గురిని ఇన్వాల్వ్ చేసి ఒకరొకరుగా విచారణ చేసిన తర్వాత సో ఎవరికి కంపెనీకి వెళ్ళాయి అని వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా కానీ ఈడీ కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితుల్లో ఈడీ ఈసీఆర్ ఫైల్ చేసినటువంటి క్రమంలో ఒక 24 గంటల్లో ఒక పొలిటికల్ టర్న్ మాత్రం తెలంగాణలో తిరగబోతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం కనిపించడం లేదు. ఎఫ్ఐఆర్ కాగానే ఈ ఈసీఆర్ ఫైల్ అవ్వగానే సో రేపటి నుంచి ఇన్వెస్టిగేషన్ జరిపేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. సో రేపటి నుంచి మరికొద్ది గంటల్లోనే ఈడీ ఇన్వాల్వ్ అయ్యి కేటీఆర్ ని విచారణ పిలిచేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది రజీనా. సో ఇందులోంచి అంత ఈజీగా ఏసీబీలో వచ్చినంత ఈజీగా స్క్వాష్ పిటిషన్ ఈడీలో మాత్రం రాదని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో ఖచ్చితంగా ఈడీ విచారణకు హాజరు కావాల్సిందే. సో కేటీఆర్ కి ఇంకొక నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది రజీనా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.